గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ఎంజాయ్ ది ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ చూస్తాం. ఫస్ట్ గోయింగ్ టు ద క్వశ్చన్. ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 250 ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇంకర్డ్ బై సెల్లింగ్ ద సేమ్ ప్రైస్ ఫర్ 170. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. క్వశ్చన్‌లో ఏమడుగుతున్నాడంటే ఒక ఆర్టికల్ అన్నది ఉన్నదండి. దాన్ని మీరు 250 రూపీస్‌తో సెల్ చేశారు. అమ్మారు. ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు అదే ఆర్టికల్‌ని 170 రూపీస్‌కి అమ్మారు. మీకు లాస్ వచ్చింది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటున్నారు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? సాధారణంగా మీరు ఎక్కువ టెన్షన్ పడకూడదు. ఫస్ట్ క్వెషన్ అర్థం చేసుకోవాలి. ఒక ఆర్టికల్ ఉన్నది. ఒక ప్రైస్‌కి అమ్మాడు. ప్రాఫిట్ వచ్చింది. ఇంకో ప్రైస్‌కి అమ్మాడు. లాస్ వచ్చింది. ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నారు. రెండే 2 ఉంటాయి. కాస్ట్ ప్రైస్ ఉంటది. సెల్లింగ్ ప్రైస్ ఉంటది. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? ద ప్రైస్ అట్ విచ్ ఎన్ ఆర్టికల్ ఈస్ పర్చేజ్డ్. కాస్ట్ మనం ఎంతతో కొన్నాము. సెల్లింగ్ ప్రైస్ ద ప్రైస్ అట్ విచ్ ద ఆర్టికల్ ఈస్ సోల్డ్. ఇట్ ఈస్ నోన్ యాస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తే గనక ఒక ఆర్టికల్ ఉన్నది. ఈ ఆర్టికల్‌ని ఒక సెల్లింగ్ ప్రైస్‌కి అమ్మాడు. అప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఇదే ఆర్టికల్‌ని ఇంకో సెల్లింగ్ ప్రైస్‌కి అమ్మాడు. ఇప్పుడు ఏమొచ్చింది? లాస్ వచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సాధారణంగా ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎప్పుడొస్తది మనకి? మనం అమ్మింది ఎక్కువైతేనే కదా! ప్రాఫిట్ ఎప్పుడొస్తది మనకి? మనం అమ్మింది ఎక్కువైనప్పుడే వస్తది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ సీపీ. లాస్ ఎప్పుడు లాస్ ఎప్పుడొస్తది? లాస్ ఎప్పుడొస్తది? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంతే కదా! మామూలుగా మీరు ఆలోచించండి. మనకు ప్రాఫిట్ ఎప్పుడొస్తది? మనం 200కి కొని 250కి అమ్మాం. అంటే ప్రాఫిట్ ఒస్తది. లాస్ ఎప్పుడొచ్చింది? ఇది సార్ రివర్సు. మనం 250 కొని 200కి అమ్మాం. అది లాసు. ఇప్పుడు మీరు సాధారణంగా ఈ ప్రాబ్లమ్ గనక చేస్తే సెల్లింగ్ ప్రైస్ 1 మైనస్ మన కాస్ట్ ప్రైస్ ఎంతో తెలీదు కాబట్టి ఎక్స్ మైనస్ ఎస్‌పీ2. ఈ ఫార్ములా ఎలా వచ్చిందని కంగారు పడొద్దు. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ కదా! మనం సేమ్ ఆర్టికల్‌ని అమ్మితే ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌పీ1 ప్లస్ ఎస్‌పీ2/2. అంటే ఇక్కడ ఎక్సేనే కాస్ట్ ప్రైస్. ఇదంతా చేయడం బదులు మీరెప్పుడన్నా సరే సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో ఇక్కడ మీరు రిపీటెడ్‌గా క్వెషన్ చదవాలి. రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేయాలి. కానీ ఎగ్జామ్‌లో మాత్రం ఏం చేయాలంటే, అచ్చా! ఎలా చదవాలంటే క్వెషన్ చాలా సింపుల్‌గా చదవాలి. ఏ టెన్షన్ లేకుండా ఓకే. ఫస్ట్ మైండ్‌లో చదవాలి. ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 250 ఈస్ ఈక్వల్ టు లాస్ ఇన్కర్డ్ బై సెల్లింగ్ ద సేమ్ ప్రైస్ ఫర్ 1 ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఓకే. వెరీ ఈజీ క్వెషన్. ఎగ్జామ్‌లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. అచ్చా! ఒక ఆర్టికల్ ఉంది. దాన్ని 250కి అమ్మారు. ప్రాఫిట్ వచ్చింది. ఇదే ఆర్టికల్‌ని 170కి అమ్మారు. లాస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ 250 ప్లస్ 170/2. 25 ప్లస్ 17 ఎంత? 35 ప్లస్ 25 ప్లస్ 10 35. 35 ప్లస్ 7 420/2. 210 రూపీస్. ఓకే. చాలా ఈజీ. వెరీ ఈజీ. ఇప్పుడు ఇంకో క్వెషన్ చేయండి మీరు. ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ 1, సెల్లింగ్ ప్రైస్ 2. ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఎంతొచ్చింది? 2800 వచ్చింది. ఈసారి ఎంతొచ్చింది? 1500. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? ప్రాఫిట్ వచ్చినప్పుడు, లాస్ వచ్చినప్పుడు మనం ఎంత దానికి అమ్మాము? 2800 ప్లస్ 1500/2. 28 ప్లస్ 15 ఎంత?
2150. ఓకే. 2150 ఇస్ ద ఆన్సర్. మీకు డౌటొచ్చింది. మీకు గుర్తు రావట్లేదు. గుర్తు రానప్పుడు ఏం చేస్తారంటే సింపుల్. మీరు 'బృందావనం' సినిమా చూసుంటారు. 'బృందావనంలో' ఎన్టీఆర్ ఇక్కడుంటాడు. ఇక్కడ 'కాజల్ అగర్వాల్' ఉంటారు. ఇక్కడ 'సమంత' ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ 'కాజల్‌తోని ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. 'సమంతతోని ఫ్రెండ్‌షిప్ చేస్తాడు.' ఇప్పుడు ఎన్టీఆర్ ఎంత ఫ్రెండ్‌షిప్ చేశాడు అన్నది ఎలా వస్తదంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్టీఆర్ ఈజ్ ఈక్వల్ టు కాజల్ సెల్లింగ్ ప్రైస్ ప్లస్ సమంత బై 2. సింపుల్. మీకెప్పుడు ఏ డౌటొచ్చినా ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఏం గుర్తుపెట్టుకుంటారు? ఒక ఆర్టికల్ ఉన్నారు. ఇక్కడ మన ఆర్టికల్ ఎవరు? మన హీరో ఎన్టీఆర్ గారు. కాజల్‌ని ఇష్టపడ్డాడు. సమంతని ఇష్టపడ్డాడు. కాజల్‌ని ఇష్టపడినప్పుడు ప్రాఫిటొచ్చింది. సమంతని ఇష్టపడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాసొచ్చిందనుకోండి. ఇప్పుడు ఒరిజినల్‌గా ఎన్టీఆర్ యొక్క హీరోయిజం ఎంత అంటే 'కాజల్ ప్లస్ సమంత బై 2' సింపుల్. ఒక ఆర్టికల్ ఉన్నారు. ప్రాఫిటొచ్చింది. లాసొచ్చింది. ఎన్టీఆర్, కాజల్, సమంత ఏం చేస్తాం? ఇద్దరు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాజల్ ప్లస్ సమంత బై 2. హ్మ్. నౌ కమింగ్ ఇంటు ద మ్యాటర్. నెక్స్ట్ క్వెషన్. ద ప్రాఫిట్ ఎర్న్డ్ by selling an article for rupees 3600 is equal to loss incurred by selling the same price for 2200. కానీ ఇక్కడ ఏం అడిగాడు చూడండి. ఫైండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 15% ఆఫ్ ప్రాఫిట్. ఫస్ట్ మీరు మైండ్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు. కానీ ఎప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 15% ప్రాఫిట్. అప్పుడు ఏం చేస్తారు వెంటనే కాస్ట్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత? మనం ఎంతో కొంత దాంతో కొన్నాం. ఇప్పుడు దీనికి 15% ఆఫ్ సీపీ. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 3600 ప్లస్ 2200/2. 36 ప్లస్ 22 ఎంత? 8005 29 00 2900 ప్లస్ 15% ఆఫ్ 2900 హౌ మచ్? 15% ఆఫ్ 2900 2900. 10% ఎంత? 10% 290. 5% ఎంత? డివైడెడ్ బై 2 145. టోటల్ ఎంత? 3335. మళ్ళీ చెప్తున్నాను. ఒక ఆర్టికల్ ఉంది. 3600కి ప్రాఫిట్ చేశారు. ఇంకొకటి 2200కి లాస్ వచ్చింది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? కంగారు పడి మీరు కాస్ట్ ప్రైస్ చేసేయకూడదు. ఈసారి సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. అంటే కానీ ఎప్పుడు అడిగాడు? ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 15% ప్రాఫిట్ అన్నాడు. అంటే ఉన్నదానికి ఇంకో 15% ఎక్స్‌ట్రా యాడ్ చేసి అప్పుడు సెల్లింగ్‌కి అమ్మాడు. 2900 ప్లస్ 15%. ఓకే. హ్మ్. నెక్స్ట్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 150 ఈస్ ఈక్వల్ టు లాస్ ఇంకర్డ్ బై సెల్లింగ్ ద సేమ్ ప్రైస్ ఫర్ 110. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 21% ఆఫ్ లాస్. ఓహ్! నైస్. కాస్ట్ ప్రైస్ మైనస్ 21% ఆఫ్ కాస్ట్ ప్రైస్. వై మైనస్? ఇక్కడ మనకు లాస్‌కి అమ్మాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షర్ట్ కొన్నారు 150 రూపీస్‌కి. 150 రూపీస్‌కి షర్ట్ కొన్నారు. మీరు మీ ఫ్రెండ్‌కి ఆ షర్ట్ మీకు నచ్చలేదు. అది మీకు నచ్చలేదు. 150 రూపీస్ షర్ట్ కూడా మీకు నచ్చలేదు. కానీ అదే టైంకి మీ హాస్టల్ నుండి మీ ఫ్రెండ్ వచ్చాడు. "ఏయ్! షర్ట్ బావుందిరా" అన్నాడు. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఆ షర్ట్‌ని ఎలాగన్నా సరే ఆడికి అంటగట్టాలనుకున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే, "బావ నీకోసమేరా రూ. 200కి నేను ఈ షర్ట్ కొన్నాను. తీసుకోరా" అంటారు. అంటే ఏంటి? మీరు కొన్నది 150కి. కొన్నది 150కి. ఇప్పుడు ఇంకొక 50 యాడ్ చేసి 200. ఇది
ఇదన్నమాట. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 15%. కానీ ఇక్కడ మన ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు మీరు ఒక బ్రాస్లెట్ కొన్నారు. బ్రాస్లెట్ ఎంతంటే ₹300. కానీ ఇప్పుడు మీ కాలేజ్‌కి వెళ్లారు బ్రాస్లెట్ ఏసుకొని. మీ కాలేజీలో మీ క్రష్ అడిగింది. "హే! ఈ బ్రాస్లెట్ బావుందంటే" అప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారు? "ఇది నీ కోసమే కొన్నాను" అంటారు. ఇప్పుడు మీరు 300 కాస్త 350 అని చెప్తారా? అస్సలు చెప్పరు. ఎందుకంటే 350 చెప్తే నా క్రష్ కదా! ఎందుకంత రేట్ ఇవ్వడం? మళ్ళీ ఏమనుకుంటాదో. మీరేం చెప్తారంటే, నేనిది 200కే కొన్నానని చెప్తారు. అంటే మీకు రూ. 100 లాసు. రూ. 100 అయినా సరే, మీరు మీ గర్ల్ ఫ్రెండ్ మీ క్రష్ ముందు మంచి పేరు సంపాదించడానికి 200కి కొంటారు. 200 ఇస్తే చాలు నీకిది ఇచ్చేస్తానంటారు. ఇదే ఇక్కడ జరుగుతుంది. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 21% లాస్. అంటే మీరు చూడండి ఇక్కడ 300, 300 మైనస్ 200. 100 లాస్. ఇక్కడ 100 లాస్. ఇప్పుడేం చేస్తారంటే, సింపుల్ ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కోండి ఎంత? 150 ప్లస్ 110/2. 15 ప్లస్ 11 ఎంత? 260. 130. గుడ్. 130 ప్లస్ సారీ చూసారా? కన్‌ఫ్యూజన్ అయ్యాను నేను కూడా. అందుకే క్రష్ గురించి ఆలోచించకూడదు. హ్మ్. 21% ఆఫ్ సిబి. 130 మైనస్ 20%. 21% ఆఫ్ 10% ఎంత? 13. 13. 1% ఎంత? 1.3. 130 మైనస్ 102.7 రూపీస్. ఓకే. సింపుల్. ఇప్పుడు మీరు రివైండ్ చేయండి క్వెషన్. ఫస్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆర్టికల్ అమ్మారు. ప్రైస్‌కి ప్రాఫిట్ వచ్చింది. అమ్మారు. లాస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత? SP1 ప్లస్ SP2/2 గుర్తులేదు. బృందావనం, ఎన్టీఆర్, కాజల్, సమంత. ఎన్టీఆర్‌కి ఇద్దరు కావాలి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ కావాలి, లాస్ కావాలి. కాజల్ ప్లస్ సమంత/2. గుడ్. యెస్. ఫస్ట్ ప్రాబ్లమ్. 250 ఒక ఆర్టికల్ ఉంది. 250కి అమ్మాం ప్రాఫిట్ 170కి అమ్మాం లాస్. 250 ప్లస్ 170/2. గుడ్. 210. నెక్స్ట్ ప్రాబ్లమ్. 2800 ప్రాఫిట్, 1500 లాస్. కాస్ట్ ప్రైస్ 28 plus 15. How much? 28 plus 15, 43. 43/2. How much? 21. 2150 is the answer. Next, profit earned by selling an article 3600. Loss 2200. But here he doesn't ask cost price. What he asked? Selling price of an article if it is sold for 15% profit. మన ప్రాఫిట్ ఎప్పుడొస్తది? మనం ఉన్న ప్రైస్‌కి ఇంకొంచెం యాడ్ చేస్తే వస్తది. ఇంకొంచెం యాడ్ చేస్తే వస్తది. అందుకే కాస్ట్ ప్రైస్ 2900 ప్లస్ 15% యాడ్ చేస్తే వస్తది. గుడ్. ఇంకో క్వెషన్ అడిగాడు. ఒక ఆర్టికల్ ఉన్నది. 150 ప్రాఫిట్, 110 లాస్. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ చెప్పండి. యూ హావ్ టు టెల్. లాస్. ఎప్పుడు లాస్ వస్తది? మన క్రష్‌కి మనం ఇంప్రెస్ చేయాలనుకున్నప్పుడు మనం గ్యారంటీ‌గా లాస్ అవుతాము. అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ 21% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఓకే. ఓకే. ఇక్కడ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. 21% అంటే 10% ప్లస్ 10% ప్లస్ 1%. అది ఈజీ. లేదంటే 20% అంటే 1/5 చేసి ప్లస్ 1%. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకేమన్నా డౌట్స్ ఉంటే గనక ఏమన్నా టాపిక్ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ.